హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బిజినెస్ మేకర్. మనం ఇంతకుముందు ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేసాము అండ్ మన ఇన్స్టాగ్రామ్లో కూడా ఉన్నది అండ్ కింద లింక్ కూడా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇస్తాను. అండ్ మనం ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏంటంటే మార్కెటింగ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్ అనేది వేరు. అడ్వర్టైజింగ్ అంటే ఎగ్జాంపుల్ నీ దగ్గర ఒక బైక్ ఉంది, ఆ బైక్ని డిఫరెంట్ యాంగిల్స్ నుంచి దాన్ని ఇలా 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 చూపించడం అనేది అడ్వర్టైజ్మెంట్. అండ్ మార్కెటింగ్ ఏంటంటే ఎవరికైతే నువ్వు అమ్మాలనుకుంటున్నావో వాళ్ళకి ఆ యొక్క బైక్ పిక్చర్ అండ్ బైక్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేది విజిబుల్ అవ్వాలో అది మొత్తం టార్గెట్గా ఒక రీసెర్చ్ లా చేసి అదే యాడ్ అనేది వాళ్ళకి కనిపించేలా చేయడం అనేది మార్కెటింగ్ అనమాట. మార్కెటింగ్ అంటే ఎలా అంటే ఇప్పుడు నువ్వు ఒక థమ్స్అప్ కొనాలనుకుంటున్నావు. ఎందుకు కొనాలనుకుంటున్నావు? నువ్వు చిన్నప్పటి నుంచి నువ్వు తిన్నప్పటి నుంచి ఎక్కువగా యూట్యూబ్లో కావచ్చు, లేకపోతే ఈ యొక్క టీవీలలో అందరు చూసేవాళ్ళు, టీవీలో కూడా ఈ యొక్క థమ్స్అప్ యాడే వచ్చే ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఒక కెఫేకి వెళ్ళావు, లేదా ఒక చాయ్ క్లబ్ కావచ్చు, చాయ్ దొరికే హోటల్కి వెళ్ళావు, అక్కడ ఫ్రిడ్జ్లో ఎన్నో బ్రాండ్స్ ఆఫ్ సాఫ్ట్ డ్రింక్స్ ఉంటాయి. కానీ నువ్వు మెయిన్గా ఫోకస్ చేసేది నీ కన్ను అనేది డైరెక్ట్గా వెళ్ళేది ఎక్కడికి? థమ్స్అప్ బాటిల్ మీదకే వెళ్తుంది. ఎందుకంటే నువ్వు చూసావు, నువ్వు ఎంతమంది ఇన్హాడ్ చూసావు కదా, థమ్స్అప్ అనేది ఒక సాఫ్ట్ డ్రింక్ అనేది మైండ్లో అయితే రిజిస్టర్ అవుతుంది. సో ఏమనుకుంటావు? నువ్వు థమ్స్అప్ కొనుక్కొని దాన్ని కన్జ్యూమ్ అయితే చేస్తావు. సో మార్కెటింగ్ అనేది ఆ లెవెల్లో వాళ్ళు చేశారు. సో అలా నేను దగ్గర ఏ ప్రోడక్ట్ ఉన్నా, బిజినెస్ ఉన్నా, దాన్ని మార్కెటింగ్ చేసి నీ యొక్క ప్రోడక్ట్ అనేది తక్కువ సేల్స్ నుంచి ఎక్కువకైతే వాస్ట్గా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఎట్లా అయితే ఒక థీమ్ ఆఫ్ మార్కెటింగ్ అని ఉంటుంది. ఒక ఇన్స్టాగ్రామ్లో మనం కూడా సిస్నీ సిల్లీ అని ఒక ఉంటాడు, ఆయన ఎంత క్రియేటివ్గా నువ్వు అయితే చూడు, అతను ఒక పేజ్లో, అది కూడా లింక్ కష్టం కానీ నువ్వు చూడు, సిజ్లీ సిల్లీ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో. అతను ఎంత క్రియేటివ్గా వీడియోస్ చేస్తాడు అంటే ఎలా అంటే అతన్ని కొంచెం వాటర్లో దుంగినట్టు నెత్తిపై కోడిని పెట్టుకొని, నెత్తిపై కోతిని పెట్టుకొని, కుక్కని పెట్టుకొని అయితే వీడియోలు చేస్తాడు. ఎందుకంటే ఫస్ట్ అటెన్షన్ అనేది గ్రాప్ చేస్తాడు వ్యూవర్స్ది. తర్వాత అతని ప్రోడక్ట్ అతని దగ్గర ఏం లేదు, కానీ బిగ్ బాస్కెట్కి అయితే వెజిటేబుల్స్ సప్లై చేస్తున్నాను కొన్ని వీడియోలో చెప్పాడు. సో అతని దగ్గర ఆర్గానిక్ వెజిటేబుల్స్ ఉంటాయి, అతను కూడా చాలా చెప్పాడు. సో బిగ్ బాస్కెట్లో కూడా ఇతను వెజిటేబుల్స్ పెట్టి ఇతను అయితే ఒక మార్కెటింగ్ అని ఒక పబ్లిక్ బ్రాండ్ అనేది బిల్డ్ చేసుకుంటాడు. నెక్స్ట్ అతను ఒక స్టోర్ ఓపెన్ చేసినా ఎవరికి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతను అంత కస్టమర్ బేస్ని సంపాదించుకున్నాడు అండ్ మార్కెటింగ్ కూడా చేసుకుంటున్నాడు సోషల్ మీడియాలో. సో ఒకవేళ మార్కెటింగే బిజినెస్లో అంత కీ రోల్ ప్లే చేస్తుందంటే అది ఒక కాదు. కీ రోల్ అనేది కొంచెం ఒక 40-50% అనేది ప్లే చేస్తుంది. ఎందుకంటే ఇన్ ఎండ్ ఆఫ్ ద డే ఏం కావాలంటే కస్టమర్కి కూడా ఒక క్వాలిటీ ప్రోడక్ట్ అందితే కన్నా నువ్వు ఎంత పెద్ద ఎక్స్పెన్సివ్ మార్కెటింగ్ యాడ్ చేసినా ఆ యొక్క ప్రోడక్ట్లో అంత క్వాలిటీ ఉంటేనే కదా అతను కన్సెప్షన్ లేదా ఒక కొననీకి అయితే చూస్తాడు. సో మార్కెటింగ్ అనేది ఒక 50-60% అనేది చూస్తుంది. ఒకవేళ నువ్వు మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటే నేర్చుకో. ఎందుకంటే ఈ యొక్క మార్కెటింగ్లో క్రియేటివిటీ ఎంత ఉంటే అంత. అండ్ ఎక్కువ ఎవరైతే ఆ వీడియో చూస్తారో వాళ్ళ యొక్క అటెన్షన్ గ్రాప్ చేసుకొని నీ దగ్గర ఉన్న కంప్లీట్ వీడియోతో వాళ్ళని ఎంగేజ్ చేస్తావు చూడు, అది నీ యొక్క మార్కెటింగ్లో అసలైన సక్సెస్. ఇంతకంటే మంచి కంటెంట్ అయితే మన ఇన్స్టాగ్రామ్లో పేజ్లో వస్తుంది. అండ్ యూట్యూబ్లో కూడా పెద్ద పెద్ద వీడియోలు అయితే తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాము. సో ఒకవేళ నువ్వు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయడానికి అయితే ట్రై చేయి. ఎందుకంటే మంచి కంటెంట్ అయితే రాబోతుంది. అండ్ బిజినెస్కి సంబంధించింది మెయిన్గా మార్కెటింగ్ గురించి అయితే చాలా కంటెంట్ వస్తుంది.